ఆ రైతు చేనుకి మందు కొడతాడు పురుగుల కోసం. మరి పురుగులు ఎన్నిటిని చంపేస్తున్నాడు ఆ రైతు. అది పాపం కదా? ఆ పాపం ఆ రైతుకి తగలదా? సో అంటే ఒక విధంగా చేనుకి కెమికల్స్ కొట్టడం కూడా తప్పే. దానివల్ల భూగర్భ జలాలన్నీ కలుషితం అవుతాయి. కృత్రిమ వ్యవసాయం ద్వారా వ్యవసాయం చేసిన వాళ్ళకి భగవంతుడి అనుగ్రహం కూడా ఉంటుంది. వ్యాయామం చేయాలంటే మనం ఏదో రోనీ కొలోమెన్ లాగా కండలు బాడీ బిల్డర్ అవ్వక్కర్లా, లేదా ఆర్నాల్డ్ స్టీవ్ నెగ్గర్ లాగా పెద్ద పెద్ద కండలు పెద్ద పెద్ద బాడీని పెంచాల్సిన అవసరం లేదు. మన శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవాలి. ఫిట్గా ఉండటం వల్ల అనారోగ్యానికి సంబంధించిన బారిన పడకుండా మన శరీరం ఎప్పుడు ఇమ్యూనిటీతో రెడీగా ఉండి వాటిని ధైర్యంగా ఎదుర్కొని ఆహారంగా ఉండగలుగుతాం. ఇంక ఎక్సర్సైజ్ చేయమన్నాడు కానీ పూర్తిగా బాడీ బిల్డ్ చేయడం వేరు, ఫిట్నెస్ వేరు. మన కాన్సెప్ట్ ఫిట్నెస్. మన శరీరం, మనసు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ. చాలామంది పెద్ద పెద్ద స్వామీజీలను కూడా నేను చూశాను. వాళ్ళ శరీరమే వాళ్ళ కంట్రోల్లో ఉండదు. వాళ్ళ మైండ్ ఎలా కంట్రోల్ ఉంటుంది? వాళ్ళ మైండ్ కంట్రోల్లో లేనప్పుడు వాళ్ళకి బుద్ధి ఎలా కంట్రోల్లో ఉంటుంది? వాళ్ళ బాడీ, వాళ్ళ మైండ్, వాళ్ళ బుద్ధి కంట్రోల్లో లేనప్పుడు ఆ శరీరంలో ఉన్న ఆత్మ క్షోభిస్తుంది, పరమాత్మ అనుగ్రహం కలగదు. సో బేసిక్ ఫండమెంటల్ థింగ్ దేనికైనా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలన్నా, భౌతిక మార్గంలో ముందుకు వెళ్ళాలన్నా ఫండమెంటల్ బేసిక్ థింగ్ మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం. వాళ్ళ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోలేని వాడు జీవితంలో ఏది సాధించలేడు. ఒకవేళ సాధించినా అది వ్యర్థమైపోయింది. 40 సంవత్సరాల వయసు దాకా ఎవరైనా ఆరోగ్యంగానే ఉంటారు. 40 సంవత్సరాల వయసు తర్వాత అనారోగ్యాలు స్టార్ట్ అవుతాయి. వాటన్నిటిని ఎదుర్కోవడానికి చిన్నప్పటి నుంచే వ్యాయామం, ధ్యానం, కసరత్తులు, యోగాలు ఇవన్నీ చేయటం వల్ల ప్రతి మానవుడు సంపూర్ణ ఆయుష్తో 120 సంవత్సరాలు హాస్పిటల్కి వెళ్ళకుండా, మందులు తీసుకోకుండా బ్రతకచ్చు. ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధి అయినా తగ్గిపోతుంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ మన భారత క్రికెటర్ యువరాజ్ సింగ్కి ఒకప్పుడు క్యాన్సర్ వచ్చిందండి. ఆయన వ్యాయామాలు అవన్నీ చేస్తూ క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాడు. వ్యాయామాలు అవన్నీ చేస్తూ శారీరక ఫిట్నెస్ ద్వారా క్యాన్సర్ను కూడా జయించాడు. సో మనం చేసేది కరెక్ట్ మార్గం, మనం వెళ్ళేది కరెక్ట్ మార్గం అనటానికి ఇది ఒక ఉదాహరణ. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే ఏంటంటే ఏదన్నా రాబోతుందని ముందే తెలుసుకొని దాన్ని ఇప్పటి నుంచి జాగ్రత్త పడటం ముఖ్యం. ఏముందిలే 40-50 సంవత్సరాల తర్వాత రోగాలు వస్తాయి కదా మనకెందుకులే అని చెప్పి యువకులు వీళ్ళందరూ అలసటగా ఉండకూడదు. ప్రతి మనిషికి మొట్టమొదటి శత్రువు బద్ధకం లేకపోతే సగం రోగాలు రావచ్చు. సో అందరూ నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యి నేను చెప్పే అన్నిటినీ పాటించి ఆరోగ్యంగా మందులు తీసుకోవాల్సిన అవసరం లేకుండా, హాస్పిటల్కి వెళ్ళకుండా సంపూర్ణ ఆయుష్తో అందరూ వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. జై హింద్.